ప్రియులారా, ప్రపంచ ప్రాచీన నాగరికత నుండి నేడు అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి సాధించినప్పటికీ నిరాశతో, నిస్పృహలతో 99% దేవుని పైననే మనం ఆధారపడుతూ ఉంటాం. హల్లెలూయా! నాతో చెప్పండి, హల్లెలూయా! ఈ సత్య విషయాన్ని చాలామంది బాహాటంగా ఒప్పుకోరు. మేమెంతో ఘనులము, మేమెంతో జ్ఞాన సంపన్నులము, దేవుడేంటి అంతా మేమే అన్నటువంటి వారు కొందరైతే, అసలు దేవుడే లేడు అన్నటువంటి వారు మరికొంతమంది. దేవుడున్నా కానీ యేసుక్రీస్తు మాత్రం దేవుడు కాడు అన్నటువంటి వారు ఈ దినాల్లో ఎక్కువ మంది అయిపోయారు. బైబిల్ గ్రంథముపై, ప్రియులారా, బైబిల్ గ్రంథముపై తర్కించడానికి, మాట్లాడడానికి, వాదించడానికి క్రైస్తవులు కాని వారికి బైబిల్ గ్రంథముపై ఎలాంటి పట్టుంది? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడాను వారు గ్రహించగలుగుతారా అంటే కానే కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథము ఎవరికి అర్థమవుతుంది అని అంటే, దేవుని చేత నడిపించబడుచున్నటువంటి విశ్వాసులకు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రజలకు మాత్రమే బైబిలు గ్రంథం యొక్క సారాంశం, అందులో ఉన్నటువంటి మర్మము వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ క్రైస్తవేతరులకు బైబిలు గ్రంథముపై ఎలాంటి అవగాహన ఉండదు. వారెలాంటి మర్మాలు గ్రహించలేరు. అందుకే అలాంటి వారితో తర్కానికి, వితర్కానికి, వాదములకు, డిబేట్లకు పోవచ్చా, పోకూడదా అని అనుకున్నట్లయితే, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకు ఏం బోధ చేస్తుందో ఒక్కమారు లేఖనాలను పరిశీలించుదాం. యేసు ప్రభువారు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి రక్షణ సువార్తను ప్రకటించమని ఆయన ఆజ్ఞాపించారు. ఆయనను విశ్వాసించినటువంటి వారందరిపై సువార్తను ప్రకటించేటటువంటి అధికారం దేవుడే అనుగ్రహించాడు. ఆ సువార్తను ఆపడానికి మానవ జాతి కలిగినటువంటి ఈ భూమి మీద ఉన్న ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే సర్వాధికారి ఆయనే, ఉన్న అన్ని అధికారాలు ఆయనదే అని రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు స్పష్టం చేస్తూ ఉంది. సువార్తను ప్రకటించుటకు దేవుడు అధికారం ఇచ్చి ఇంకా ఇలా ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. సియోను అనగా నా సహవాసమా, నా సహవాస సంఘమా, సంఘములో ఉన్న నా బిడ్డలారా, మీరందరూ సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు. దేవుడు తన ఆత్మశక్తినిచ్చి భయపడక సువార్తను ప్రకటించాలని ధైర్యపరిచినటువంటి దేవాది దేవుని యొక్క రక్షణ సువార్తను నశిస్తున్నటువంటి మానవ జాతి రక్షణ కొరకు ప్రకటించవలసినటువంటి బాధ్యత క్రైస్తవులమైనటువంటి మన అందరిపై దేవుడు ఈ భారాన్ని అనుగ్రహించాడు.
ఈ బాధ్యతను అనుగ్రహించాడు. ఎవరు ఏమి అనుకున్నా, ఎన్నెన్ని దూషించి మాట్లాడినా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని చేయాల్సినటువంటి బాధ్యతతో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరత, అక్కరత ఉంది. ఒకవైపు పెద్ద పెద్ద టీవీ ఛానల్లో సహోదరులు సతీష్ కుమార్ గారు, స్టీఫెన్ పాల్ గారు, శ్యామ్ కిషోర్ గారు, సామ్యల్ పట్టా గారు, ఇంకా అనేక మంది గౌరవనీయులైనటువంటి సేవకులు, వీరందరూ కూడాను టీవీల ద్వారా భూదిగంతాల వరకు వెళ్ళేటటువంటి పరిచర్య సమృద్ధిగా చేస్తూ ఉన్నారు. వారందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. మరోవైపు హైందవ గ్రంథాల్లో ఏమేమి వ్రాయబడింది అన్నటువంటి సత్యాలను బహిర్గతం చేయటానికి మన సహోదరులు రంజిత్ ఓఫిర్ గారు, విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, ఇంకా ముఖ్యముగా సహోదరులు సాంబశివరావు గారు, నవీన్ గారు, ప్రవీణ్ పగడాల గారు, ఏకేడబ్ల్యూసి అనిల్ గారు, జాన్ కొయ్య గారు, టిఎస్ కుమార్ గారు, ఇంకా మన సహోదరులు అనేక మంది హిందూ గ్రంథాల్లో ఏ విధమైనటువంటి దైవ సత్యాలు కలదో, అసత్యాలు కలవో వీరు అహర్నిశలు కష్టపడి హైందవ గ్రంథాలను అధ్యయనం చేస్తూ క్రైస్తవ ప్రజలకు, అటు హైందవ ప్రజలకు గొప్ప మేలులు చేసేటటువంటి సేవ అందిస్తున్నందుకు వీరందరికీ, ఇలాంటి సేవ కొనసాగిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులు సహోదరిమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, నేటి దినాల్లో ప్రపంచమంతా క్రైస్తవ మార్గము గూర్చి, యేసు ప్రభువు గూర్చి విస్తృతంగా చర్చిస్తూ ఉన్నారు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భములో హిందూ మతము యొక్క దేవీ దేవతల గూర్చి కాకుండా పవిత్రమైన బైబిల్ గ్రంథము గూర్చి తరగతులు నిర్వహిస్తున్నటువంటి కరుణాకర్ గారు, కేడిఆర్ గారు, లలిత్ కుమార్ గారు, ఇంకా అనేకులున్నారు. వారందరికీ యేసుక్రీస్తు శుభనామములో రక్షణ కలగాలని కోరుతూ, వారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా యేసు ప్రభువారి యొక్క సువార్త మానము కక్ష చేతైనను, మిష చేతైనను, అసూయ చేతైనను, ప్రతి విధమైనటువంటి ఈ విధముగా యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకటించబడుట మంచిదే అన్న భావము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18 వచనాల్లో పౌలు గారు స్పష్టం చేశారు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడు! యేసు ప్రభు అయిన దేవుడు ఆయనను విశ్వాసించకపోయినా కానీ ఆయన గూర్చి అసూయ, కక్ష చేత, మిష చేత తన పేరు బట్టి తన సువార్తమానము రక్షకుడైన దేవునిపై, పరిశుద్ధుడైన దేవునిపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ క్రైస్తవులను అవమానించే విధముగా
వారి యొక్క మనస్సులను గాయపరిచే విధముగా వీరు ప్రకటిస్తున్నటువంటి సువార్త మానము 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు లేకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ సత్యమేంటో అసత్యమేంటో ధర్మం ఏంటో అన్నది చాలా స్పష్టంగా ఇటు క్రైస్తవులు అటు క్రైస్తవేతరులు ఇట్టి పరమైనటువంటి ప్రకటనల ద్వారా ఏ దేవుడు గొప్పవాడో ఏ దేవుడు నిజమైన దేవుడో అన్న స్పష్టత ఇలాంటి ప్రకటనల ద్వారా వెలువడుతూ ఉంది అన్నటువంటి సత్యము మనం గ్రహించి దేవునికి మహిమ చెల్లించాలి. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, 7-8 మాసముల క్రితమైతే అటు హైందవులు ఇటు క్రైస్తవులు వీరిరువురు తర్క వితర్కములతో వివాదములతో కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడుతూ ఉంటిరి. ఇప్పుడైతే తర్క వితర్కములన్నీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి నచ్చినట్లుగా క్లాసులు నిర్వహిస్తున్నారు. బైబిలు గ్రంథముపై క్రైస్తవ ప్రజలపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలతో మాట్లాడుతూ అపహేళన చేస్తూ ఉన్నారు. ఇవంతా కూడా వింటున్నటువంటి చూస్తున్నటువంటి దేవుడు క్రైస్తవ ప్రజానీకానికి ఆ శాపములన్నీ, ఆ దూషణకరమైన ఆ హింసకరమైన మాటలన్నీ దీవెనకరముగా మారుస్తూ ఉన్నాడని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానం అనుగ్రహించబడింది. ఆ వాగ్దానం ద్వారా క్రైస్తవ ప్రజలు వీరి యొక్క శాపాల మూలంగా వారు దీవించబడుతున్నారు అన్న సత్యము రూఢి అవుతుంది. దీవెనలకు కారకాలైనటువంటి క్రైస్తవేతరులకు బైబిల్ గ్రంథం పట్ల క్రైస్తవుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారందరి నుండి క్రైస్తవులకు మేలే గాని కీడు మాత్రం కాదు. అయితే ఇటీవల కాలంలో కాస్త పద్ధతులు ఇంకా మార్చుకున్నారు. డిబేట్ల కన్నా వాగ్వివాదముల కన్నా తర్కముల కన్నా యూట్యూబ్లో మాట్లాడితే యూట్యూబ్ వారు డబ్బులు కూడా ఇస్తారు. హైందవ బంధువులకు మేలుకరంగా మాట్లాడితే వీరందరూ కూడాను ఆర్థికంగా సహాయము సహకారం అందిస్తారు అన్నటువంటి ఉద్దేశముతో మీడియా మాధ్యమాల్లో రకరకాలుగా పుంకాలుగా నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మంచిది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వారు ఈ సత్యాన్ని గ్రహించి దుర్భాషలు మాట్లాడినటువంటి వారికి, దురుద్దేశముతో మాట్లాడుతున్నటువంటి వారికి రెన్యూమరేషన్ ఇవ్వకుండగా నిలుపుదల చేయాలని ఒక చక్కటి తీర్మానం తీసుకున్నటువంటి యూట్యూబ్ అధినేతల టీం వారికి, ఫౌండర్స్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. ఇప్పటి వరకు క్రైస్తవులపై దుర్భాషలు మాట్లాడినటువంటి ఈ భక్తిపరులందరూ కూడాను ఇక ముందు ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించాలి. మరి దేవుడు గొప్పవాడండి. కాలంలో ఆయన ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. మనమైతే నిరీక్షించాలి. ఓపికతో, సహనంతో, పట్టుదలతో ఆయన మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతలు కొనసాగిస్తూ ఉండాలి. అదే దేవునికి మహిమ.
అదే మనందరికీ గొప్ప ఆశీర్వాదమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ప్రకటిస్తున్నటువంటి సువార్త ప్రకటనపై ఎవరైనా క్రైస్తవులు కాకున్నటువంటి వారు డిబేట్కు, వివాదానికి, తర్కించడానికి పిలిస్తే పోవచ్చా అంటే మన దేవుడు పోకూడదనే చెబుతూ ఉన్నాడు. ఎందుచేతనంటే పోతే ఏమవుతుంది? మన విలువైన సమయాన్ని దుష్టుడు, అపవాది, అబద్ధాలకు జనకుడు అపహరిస్తాడు, దొంగిలిస్తాడు. తద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి సమయము, మన ప్రభువు మనకు అప్పగించినటువంటి పని చేయకుండగా వీడీ విధంగా త్రోవ మళ్లించి మన అసలైన కార్యకలాపాలకు భంగము కలిగించేటటువంటి దుష్ట ప్రయత్నం ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇలాంటి వివాదాలకు, డిబేట్లకు పోతే ఏమవుతుంది అని ఆలోచించినట్లయితే తర్క వితర్కములు ఎక్కువగా కలుగుతాయని తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం స్పష్టం చేస్తూ ఉంది. మత విభేదాలకు త్రోవ కలుగుతుందని తీతు పత్రిక 3:10లో వ్రాయబడింది. అసూయ, కలహములు పుడతాయని 1 తిమోతి 6వ అధ్యాయము 4వ వచనం స్పష్టం చేస్తుంది. ఇలాంటి వివాదములు వ్యర్థము అని 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనము స్పష్టం చేస్తుంది. ఇలాంటి తర్కము, వివాదములు నిష్ప్రయోజనమని తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము స్పష్టం చేస్తూ ఉంది. ఈ వాగ్వివాదములకు పోకూడదు సుమా అని 2వ తిమోతి 2:14 ఈ వచనము నొక్కి వక్కానిస్తుంది. వీటికి మనం చాలా దూరంగా ఉండటం శ్రేయస్కరమని తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము స్పష్టం చేస్తూ ఉంది. డిబేట్లకు పిలిచేవారికి, తర్క వితర్కాలకు పిలిచేవారికి బుద్ధి కలగాలంటే సువార్త మాత్రమే మనము చెప్పాలి. సువార్త అంటేనే మంచి మాట, మంచి వార్త, అది ప్రయోజనకరమైనది, దేవుని యొక్క వర్తమానము, మేలు కలిగించేది, కీడు నుండి తొలగించేది, సకల విధములైన బంధకాల నుండి విడుదల కలిగించేది, పాపాన్ని క్షమించి నరకాన్ని తప్పించి పరలోకానికి నడిపించేది. ఈ భూమి మీద ప్రతి ఆశీర్వాదము కలుగుటకు ముఖ్య కారణమైనది సువార్త. అందుచేతనే సువార్త మాత్రమే మనము ప్రకటించాలి. అందుకే యేసు ప్రభువారు ఈ భూమి మీద ససేరుడుగా ఉన్నప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఇలా ఆయన బోధ చేశారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకు అని ఆలోచించినట్లయితే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప విడుదల అండి! సువార్త ద్వారా నలిగిపోయిన వారి జీవితాలకు, కృషించిపోయినటువంటి వారి జీవితాలకు, హరించిపోతున్నటువంటి వారి జీవితాలకు
దృఢపరచడానికి, బలపరచడానికి, రకరకాల బంధకాల్లో బంధింపబడినటువంటి వారందరికీ విమోచన, విడుదల కలిగించేది సువార్తమానము మాత్రమే. అంతేకాకుండా యేసు ప్రభువారు త్వరలో తన యొక్క రెండవ రాకడలో రాబోతున్నారని, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును ప్రభువారు ఈ సువార్తమానము ప్రకటిస్తూ ఉండెను. ప్రియులారా, ఈ భూమి మీద విషాదకరమైనటువంటి పరిస్థితి ఇంకేదైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే, అందరూ అంటారు కదా, మరణమే చాలా దుఃఖకరమైనది అని అంటారు. కానీ మరణము కంటే వేదనకరమైనది, బహుదుఃఖకరమైనది, బహుబాధకరమైనది ఇంకేమైనా ఉందా అని అంటే ఉంది ప్రియులారా. అదే నరకము. యేసుక్రీస్తునందు లేకపోయినట్టు జీవితాలందరివి ఒకరోజు నరకయాతన. అది ఒక్కరోజు 2 రోజులంటే కాదు ప్రియులారా. యుగ యుగాలు అంతములేని జీవితమంతా ఆ నరకంలో యాతన అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. చాలామంది మాట్లాడుకోగా నేను విన్నాను, యేసు ప్రభువారిని నమ్మకపోతే యుగ యుగాలు నరకంలో కాల్చేస్తాడా అని అంటే అవుననే చెప్పాలి. ఎందుచేతనంటే ఈ భూమి మీద ఒక తప్పు చేస్తే లైఫ్ టైం శిక్ష కోర్టు వేస్తుంది. ఈ సంగతి ప్రజలందరికీ తెలుసు. నీ జీవితకాలం అంతా కూడాను సత్యదేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలని నీకు ఈ విధమైనటువంటి సువార్తమానము ప్రకటిస్తే, నువ్వు వినకుండగా పెడచెవి పెట్టి ఈ భూమి మీద నీకు నచ్చినట్లుగా బ్రతికితే, నీకు మెచ్చినట్లుగా జీవిస్తే, దేవునికి అయిష్టం పుట్టిస్తే, ఆయనకు నచ్చనటువంటి పనులు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకేనా ఈ భూమి మీద నీకు మానవుడుగా సృష్టించాడు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీ జీవితకాలమంతయు తెలుసుకోకుండగా, తనను దేవుడుగా స్వీకరించకుండగా, తనను మ్రొక్కకుండగా ఉంటే సృష్టికర్త ఎప్పుడో అనాది కాలంలో ఈ సిద్ధాంతాలన్నీ కూడాను మానవ జాతికి తెలియచేస్తూ వస్తూ ఉంటే, నువ్వు వినకపోతే యుగయుగాలు ఆ నరకంలో కాలక తప్పదు అన్న సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరత ఇప్పుడే ఈ వర్తమానం ద్వారా ఉంది అన్న సత్యాన్ని గ్రహించు మిత్రమా. ఇంకా యేసు ప్రభువారు ఈ భూమి మీదికి వచ్చి ప్రకటించినటువంటి తన యొక్క సువార్తలో ఏముంది అని ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, 3వ వచనము, సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా. సియోను అంటే క్రీస్తునందున్నటువంటి సహవాసము. ఆ సహవాసంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ వారు దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి సమయమందున వారికి ఓదార్చడానికి, ధైర్యము చెప్పడానికి, స్థిరమైన భక్తి మనస్సు పుట్టించడానికి, దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింపచేయటానికి ఆయన ఈ భూమిదికి వచ్చాడని ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా బూడిదకు ప్రతిగా పూదండమును, బూడిద వంటి మన బ్రతుకునకు, పూదండం వంటి
ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఇవ్వడానికి వచ్చాడని ఈ వాక్యం సూటిగా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. చాలా మార్లు పెద్దవాళ్ళు అంటుంటారు, ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయింది అని. అలాగే మన జీవితాల్లో మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు నా జీవితమే బూడిదలో పోసిన పన్నీరైపోయింది అన్నటువంటి భావన కలిగి ఉంటాం. అలాంటి బూడిద వంటి నిరుపయోగమైనటువంటి పరిస్థితి మనకు ఎదురుగా వచ్చే అలాంటి మనస్సు కలిగినప్పుడు, అలాంటి దుఃఖంలో బాధలో కూరుకుపోయి కృంగిపోయినటువంటి వారికి పూదండము అనగా ఒక పూల గుత్తె, ఒక పూల దండము ఎంత సువాసన భరితంగా ఉంటుందో అంత గొప్ప సువాసన భరితమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని ఈ సువార్త ద్వారా అందించడానికి యేసయ్య ఈ సువార్తమానము ప్రకటిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని ఈ సువార్త ప్రకటన ద్వారా ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. అంతేకాదు ప్రియులారా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ప్రియులారా, మనము దుఃఖిస్తూ రోధిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు మనలను తన స్వరక్తమిచ్చి కొన్న దేవుడు, పవిత్రపరిచిన దేవుడు, రక్షించినటువంటి దేవుడు తన రక్షణ ఆనందముతో ఈ దుఃఖమంతటిని తుడిచివేస్తాడు సుమా అన్నటువంటి భావన ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. ఆనంద తైలముతో ఆయన అభిషేకిస్తాడు అన్నటువంటి సత్యము ఈ వాక్యం మనకు రూఢి చేస్తూ ఉంది. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, గుండెలో భారము, వేదన, బరువెక్కినటువంటి గుండెతో ఉన్నటువంటి ఈ హృదయానికి, ఈ ఆత్మకు, ఆ భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా దేవుడు ఆయనను స్తుతించేటటువంటి భాగ్యము దయచేస్తాడంట. ఎందుకంటే ఆయన ఇన్ని మేలులు చేస్తున్నందుకు అవి మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత అభివందనములు తెలియచేయటానికి దేవుడు అభిషేకాన్ని ఇస్తున్నట్లుగా దేవుని యొక్క సువార్త వాగ్దానము ఈ సమయమందు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, సువార్త మానవ జాతి యొక్క మేలు కొరకు యేసు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చి ఆయన దాన్ని ప్రతిష్ఠించి ఆ తరువాత కాలంలో శిష్యులకు దాన్ని అప్పగించి యేసు ప్రభును విశ్వాసించిన ప్రతి వారికి ఈ బాధ్యత ఇచ్చారు. ఎందుచేతనంటే నశించిపోయే, కృషించిపోయే, ఇహలోక బాధలతో కృంగిపోయినటువంటి జీవితాలకు యేసు ప్రభువారి యొక్క సువార్త ద్వారా విమోచన, విడుదల, నిత్య రాజ్య భాగ్యమును, ఈ భూమి మీద ఆశీర్వాదాన్ని అనుభవించే కృప సువార్త ద్వారా మాత్రమే మనము పొందగలుగుతాం. కనుక ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు దేవుడు వారి వారి జీవితాలకు ఇచ్చిన తలాంతుల చొప్పున సాక్ష్యాల ద్వారా, కీర్తనల ద్వారా, సత్కార్యముల ద్వారా, సువార్త ప్రకటనల ద్వారా ఈ గొప్ప మంచి పరిచర్యను మానవ జాతి మేలు కోరి యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞకు లోబడి ఈ సువార్తమానము ప్రకటిస్తూ ఉంటే ఉద్యోగాలు, సద్యోగాలు లేకపోయినటువంటి ప్రతివారు, ఏమి పని పాట లేకపోయినటువంటి వారు క్రైస్తవులపై బురద జల్లటం, యేసు ప్రభువారిపై రకరకాలైనటువంటి కథనాలు వల్లించడం, ఇది ఎంత మాత్రం అలాంటి వారి జీవితాలకు శ్రేయస్కరం కాదు, మంచిది కాదు అని ఈ సమయంలో దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలాంటి భావన కలిగిన ప్రతివారు మనస్సు మార్చుకొని భారత జాతి ప్రజలకు,
ప్రపంచ జాతి ప్రజలకు మేలుకరమైనటువంటి పనులు చేపట్టే దిశగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ దేవుడు మీకు ఇలాంటి గొప్ప మనసు ఇవ్వాలని మీ అందరి కోసం మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. దైవాశీస్సులు.